ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. ఈరోజు సండే కదండి, మా ఇంట్లో రొయ్యలు ఫ్రై చేయాలనుకుంటున్నాం. దానికి ముందుగా నేను రొయ్యలు తీసుకున్నాను. ఇది 2-3 టైమ్స్ బాగా కడిగి పెట్టుకున్నానండి. 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం మసాలా సామాన్లు, అల్లం వెల్లుల్లి. ముందుగా ఈ ఉల్లిపాయలు మసాలా సామాన్లు అన్నీ కూడా మిక్సీ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి. కొంచెం గల్లుప్పు వేసుకొని పేస్ట్ చేసుకుందామండి. పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మసాలా పెట్టి ఫ్రై చేసుకుందాం. ముందుగా ప్రాన్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలండి, ఎందుకంటే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది తగ్గుతుంది అన్నిటికీ పట్టేసరికి. ముందుగా ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. రొయ్యలు తీపిదనం వస్తాయి కాబట్టి కొంచెం కారం అవి కొంచెం ఎక్కువగానే వేసుకొని ఉంచుకోవాలండి. ఇలాగ ఒక 10 మినిట్స్ ఉంచుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నానండి. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ పచ్చివాసన పోయినంత వరకు కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అలాగే ఈ వాటర్ గట్రా అంతా దగ్గరికి అయినంత వరకు ఉంచుకొని తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి కంప్లీట్గా. వాటర్ అనేది ఇంకిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, రొయ్యలు అనేది బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఎంతో క్రిస్పీ అయిన రొయ్యల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇకపైన మేము చేసే రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.